హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో గ్రూప్ డి కి సంబంధించి నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి కదా, వాటిలో బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అన్న దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. అంటే మీకు శాలరీ పరంగా కావచ్చు, లేకపోతే పీస్ఫుల్ జాబ్ కావాలంటే ఎట్లాగా, ఫర్దర్ గా మనం స్టడీ చదువుకోవాలంటే ఎలాగా, హార్డ్ వర్క్ కొంచెం తక్కువ ఉండే వాళ్ళకి, అలాగే లీవ్స్ ఫెస్టివల్స్ కావాలి అనుకునే వాళ్ళకి, ప్రమోషన్ వైజ్ ఏది బాగుంటది, డ్యూటీ అవర్స్ ఎలా ఉంటాయి, అండ్ తర్వాత లేడీస్ కి ఏది బాగుంటది, నైట్ డ్యూటీ, ఇవన్నీ మాట్లాడుకుందాం. అండ్ ముఖ్యంగా ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఎన్ని మార్క్స్ అయినా తెచ్చుకోవచ్చు. చాలా మంది 90 మార్క్స్, 80 మార్క్స్, 85 అబోవ్ అలా తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ట్రాక్ మెయింటైనర్ ఇటువంటి పోస్టులు వాళ్ళకి ఇష్టం లేని పోస్ట్ ఇప్పుడు చేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాటి గురించి తెలుసుకోకుండా ప్రిఫరెన్స్ అన్నది ఇవ్వటం వల్ల వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన పోస్ట్ వచ్చేసింది అనమాట. సో దానివల్ల వాళ్ళకి ఇప్పుడు ఆ పోస్ట్ నచ్చట్లేదు, దానివల్ల మళ్ళీ రాయాల్సి వస్తుంది. సో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. సో అటువంటి ఇబ్బందులు పడకుండా మనం ఒక జాబ్ ని అప్లై చేసినప్పుడు మనం దాని గురించి పూర్తిగా తెలుసుకుని ఆర్డర్ వైజ్ ప్రయారిటీ పెట్టుకోవాలి. మనకి ఏది సూట్ అవుతుంది, అది ఫస్ట్ మనకు మంచి మార్క్స్ వస్తే మనకి ఫస్ట్ మనకు అడిగిన పోస్టే ఇస్తారు కాబట్టి సో మనం అది సెలెక్ట్ చేసుకోవాలంటే దాని గురించి తెలుసుకోవాలి. సో ఇప్పుడు మిగతా 14 జాబ్స్, ఇప్పుడు మన గ్రూప్ డిలో ఉన్న 14 జాబ్స్ గురించి మాట్లాడుకుందాం వన్ బై వన్, వాటి జాబ్ రోల్స్ అండ్ డీటెయిల్డ్ గా వాటి గురించి మాట్లాడుకుని ఏ జాబ్ ఎవరికి బాగుంటది ఏంటి అని క్లియర్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. మరి లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు దేశన్, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈ మెడికల్ గురించి మాట్లాడుకుంటాం, అలాగే పోస్ట్ పారామీటర్స్ అంటే ఏ పోస్ట్ ఏంటి అన్నది ఇమేజెస్ తో సహా డీటెయిల్ గా అయితే డిస్కస్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పబోయేది ఒక చిన్న బ్రీఫ్ లాంటిది. డీటెయిల్ గా ఒక్కొక్క జాబ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఏ జాబ్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో, ఇప్పుడు సపోజ్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, సో కింద అసిస్టెంట్ ఎస్ఎన్టీ అని టైప్ చేసి జాబ్ రోల్ అని టైప్ చేయండి. దాని మీద డీటెయిల్డ్ వీడియో అన్నది తీసుకొస్తాను ఈ 14 జాబ్స్ మీద. సో మీరు ఎంతమంది లైక్ చేస్తారు, లేకపోతే మీరు ఎన్ని వ్యూస్ ఎన్ని లైక్స్ ఉంటాయి అన్న దాన్ని బేస్డ్ గా నేను కూడా ఫాస్ట్ గా వీడియోస్ అయితే తీసుకొస్తాను. మీరు కూడా ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ డీటెయిల్డ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి ఈ వీడియోస్ అయితే తీసుకొస్తాను. సో మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థమవుద్ది. సో ఖచ్చితంగా లైక్ చేసి మీకు ఏ వీడియో కావాలన్నది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే గైస్. అండ్ మనకు ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది. మనకి టెక్స్ట్ బుక్ సంబంధించి ఈ రోజే సేల్ లాస్ట్ డేట్ అనమాట. నార్మల్ గా మనకి 500 అరౌండ్ ఉండే పాస్ ప్రో ఇప్పుడు మనకి 351కే దొరుకుతుంది ఇప్పుడు గనక తీసుకుంటే ఈ రోజు. సో అదే నా కూపన్ కోడ్ ఈసీకేఎస్ గనక వాడితే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సేల్ డేట్స్ 25th, 26th. ఓకే, సో ఈ 2 రోజులు అంటే నిన్న ఈ రోజు మాత్రమే ఈ సేల్ ఉంది కాబట్టి మనం ఎలాగో ఏ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినా మాక్ టెస్ట్ అయితే కంపల్సరీ రాయాలి. సో దానికి మనం 2-3 వెబ్సైట్స్ అయినా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అందులో మనకి టెక్స్ట్ బుక్ ఇప్పుడు తక్కువ దొరుకుతుంది కాబట్టి తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇందులో మీకు పీవైక్యూస్, మార్క్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, టెక్స్ట్ బుక్ పాస్ ప్రో, అక్కడి నుంచి తీసుకోవచ్చు. సో గైస్, పోస్ట్ గురించి మాట్లాడుకునే ముందు మెడికల్ స్టాండర్డ్స్ గురించి చూడండి. ఎందుకంటే ఆ మెడికల్ స్టాండర్డ్ మీకు గనక లేకపోతే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా ఆ పోస్ట్ అన్నది అలాట్ చేయరు. సో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మనకి A2 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. A2 వచ్చేటప్పటికి పాయింట్స్ మెన్ జాబ్ కి A2 అయితే కావాలి, అండ్ ట్రాక్ మిషన్ కి వచ్చేటప్పటికి A3 కావాలి. సో A2 అంటే 6/9, 6/9, మీ 2 కళ్ళు 6/9, 6/9 అయితే ఉండాలి. వితౌట్ గ్లాసెస్, స్పెట్స్ ఉన్న వాళ్ళకి పాయింట్స్ మెన్ జాబ్ అన్నది రాదు, అదైతే మైండ్ లో పెట్టుకోండి. సో దాన్ని తీసేసి మిగతా జాబ్స్ ని అప్లై అయితే చేయండి ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, ఒకవేళ మీకు స్పెట్స్ ఉన్నా కూడా 6/9, 6/9 ఉంది అంటే మీరు ట్రాక్ మిషన్ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో A3 ఉండాలి. అండ్ మీకు ఒకవేళ 6/9, 6/12 ఉండి విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ మీరు మిగతా టెస్ట్ అంటే కలర్ విజన్, బైనాక్యులర్ విజన్ ఇవన్నీ పాస్ అవుతారు అనుకుంటే మీకు B1 ఉన్నట్టు. అలాగే మీకు 6/12, 6/18 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ గనక ఉంటే మీకు వర్క్ షాప్ పోస్ట్ అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో డీటెయిల్ గా మనం మెడికల్ వీడియో చేసాం, అంటే ఒక్కొక్క దాని గురించి A2, A1 డీటెయిల్డ్ గా ఏమేమి టెస్ట్లు ఉంటాయి అవన్నీ. ఆ వీడియో నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లోనూ అండ్ పైన ఐ బటన్ లో కూడా ఇస్తాను. ఈ వీడియో చూసాక చూడండి. ఒకవేళ మెడికల్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లియర్ అయిపోతుంది. ఓకేనా? సో ఆ మెడికల్ పోస్ట్ అంటే మీ మెడికల్ కేటగిరీ ఉందో లేదో చెక్ చేసుకుని ప్రయారిటీ అయితే పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి యాక్చువల్ గా పోస్ట్ చూసుకుంటే 14 పోస్ట్స్ అయితే ఈసారి మనకి నోటిఫికేషన్ లో ఇచ్చారు. అసిస్టెంట్ ఎస్ఎన్టీ కావచ్చు, వర్క్షాప్ అసిస్టెంట్ వర్క్షాప్ కావచ్చు,
బ్రిడ్జ్ కావచ్చు, క్యారేజ్ అండ్ వ్యాగన్, లోకో షెడ్ లో ఎలక్ట్రికల్, డీజిల్ అండ్ అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్ పీవే, ఇకపోతే మనకి టిఎల్&ఏసి వర్క్ షాప్, ఓపెన్ లైన్, ఓకే, ట్రాక్ మిషన్, టిఆర్డి, పాయింట్స్ మెన్, ట్రాక్ మెయింటైనర్ 4. వీటిల్లో కొంతమందికి ఏంటంటే వర్క్ ఎలా ఉన్నా పర్లేదు, శాలరీ ఎక్కువ ఉండాలని ఉంటది. కొంతమందికి శాలరీ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, కొంచెం ఆరాం అంటే పీస్ఫుల్ గా ఉండాలి, వర్క్ కొంచెం ప్రశాంతంగా చేసుకునే విధంగా ఉండాలి అనుకుంటారు. కొంతమంది ఫర్దర్ స్టడీస్ కోసం చూస్తుంటారు. దీనికోసం మీరు తెలుసుకోవాల్సింది, మీకు రైల్వేలో 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఓపెన్ లైన్ జాబ్స్ ఉంటాయి, ఓకే, అలా కాకుండా వర్క్ షాప్ ఇటువంటి జాబ్స్ ఉంటాయి. ఏంటి తేడా డిఫరెన్స్ అంటే, ఓపెన్ లైన్ అన్నది మీకు ట్రైన్ రెగ్యులర్ గా రన్నింగ్ లో ఉండాలి. సో ఇట్స్ లైక్ ఎన్ ఎమర్జెన్సీ సర్వీస్ లాంటిది. ఓకే, వర్క్ షాప్ అన్నది ఏంటి, మీకు బేసిక్ గా ఒక సర్వీసింగ్ చేసే ప్లేస్ లాంటిది. ఓకేనా, అక్కడ మనకి ఒక షెడ్యూల్ కంప్లీట్ గా వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత అక్కడికి వస్తుంది, అది మనం సర్వీస్ అయితే చేస్తాం. ఎమర్జెన్సీ ఉండదు అనమాట వర్క్ షాప్స్ లో. సో వర్కింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఓపెన్ లైన్ లో కొంచెం మీరు వర్కింగ్ అనేది ఎమర్జెన్సీ ఓరియంటెడ్ ఉంటాయి. లీవ్స్ దొరకడం కొంచెం తక్కువ ఉంటుంది, మనకి ఎన్హెచ్ అప్పుడు కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా వర్క్ షాప్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఫెస్టివల్స్ కి హాలిడేస్ దొరుకుతాయి, లీవ్స్ కొంచెం ఈజీగా దొరుకుతాయి. సో అది అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఆ డిఫరెన్స్ అర్థమైంది కదా. ఓపెన్ లైన్ అంటే ట్రైన్ కానీ, స్టేషన్స్ లో కానీ, ఎక్కడైనా కానీ వర్క్ షాప్ కాకుండా ఆ ట్రైన్ రన్నింగ్ కి హెల్ప్ అయ్యే టైప్ ఆఫ్ జాబ్స్ అన్ని ఓపెన్ లైన్ లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ జాబ్ గురించి మాట్లాడుకుంటే మనం అసిస్టెంట్ ఎస్ఎన్టీ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ 1 by 1 ఈ 14 జాబ్స్ గురించి లిమిటెడ్ గా బ్రీఫ్ గా ఒకసారి మాట్లాడేసుకుని తర్వాత జాబ్ రోల్స్ ఎవరికి ఏది బాగుంటుందో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ. ఓకే, ఎస్ఎన్టీ అంటే సిగ్నల్. ఎస్ఎన్టీ లో 2 ఉంటాయి, సిగ్నల్ అండ్ టెలికాం. ఓకేనా, 2 ఉంటాయి అన్నమాట. ఇందులో మీరు హెల్పర్ ఆర్ అసిస్టెంట్ అనుకోవచ్చు. అంటే టెక్నీషియన్ ఉంటాడు, టెక్నీషియన్ పైన జేఈ ఉంటాడు, జేఈ పైన ఎస్ఎస్సి. ఓకే, టెక్నీషియన్ లో కూడా 1, 2, 3 ఇట్లా ఉంటది అనమాట. ఓకే, వీళ్ళకి మీరు హెల్పర్ అంటే అసిస్టెంట్ కింద ఉంటారు అనమాట. అలాగని కంప్లీట్ గా అసిస్టెంట్ లాగే ఉంటది అనుకోవడం కూడా తప్పు. మీకు ఏంటంటే కొంత ఎక్స్పీరియన్స్ వచ్చాక మీరు కూడా టెక్నీషియన్ ఆల్మోస్ట్ ఏ వర్క్ చేస్తారో అదే టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది. అండ్ మీరు ఒక ఎండ్ లో ఉంటే ఇంకో ఎండ్ లో హెల్పర్ ఉండొచ్చు, టెక్నీషియన్ ఉండొచ్చు. సో అలాగైతే వర్క్ అవుద్ది అనమాట. అయితే ఇక్కడ మనకి సిగ్నల్ ఉంది, టెలికాం ఉంది. ఇక్కడ మీరు సిగ్నల్స్ ఉంటాయి చూసారా, ఇక్కడ సిగ్నల్ ఉందా, సో ఈ సిగ్నల్ దగ్గర ఇలాంటి పాయింట్స్ అన్ని ఉంటాయి అనమాట. ఓకేనా, ఈ పాయింట్స్ దగ్గర వర్క్ అన్నది సిగ్నల్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అండ్ సిగ్నల్ అండ్ టెలికాం లో జాబ్ లో మనం చూసుకున్నట్టయితే కంపారిటివ్లీ మనకి సిగ్నల్ అన్నది కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది, టెలికాం కొంచెం లిటిల్ బిట్ సిగ్నల్ తో పోలిస్తే డెఫినెట్ గా కొంచెం తక్కువ వర్క్ ఉంటుంది అనమాట. అండ్ పర్టికులర్ గా నేను దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయడానికి అంటే ఎక్కువ మాట్లాడడానికి నాకు మెయిన్ గా అర్హత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్పెసిఫిక్ గా ఈ జాబ్ ఇందులో నేను టెక్నీషియన్ అన్నది క్రాక్ చేశాను అనమాట. ఓకే, టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేటప్పటికి లాస్ట్ టైం 2018 ఏఎల్పిఎన్ టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది కదా, అందులో నేను స్పెసిఫిక్ గా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్ఎన్టీలో అయితే జాబ్ క్రాక్ చేశాను. అండ్ కొంతకాలం అందులో వర్క్ చేసి తర్వాత ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను. ఓకేనా, సో మీకు ఎస్ఎన్టీలో యాక్చువల్ గా టెక్నీషియన్ రావాలి అంటే చాలా ఎక్కువ మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. అరౌండ్ 90%, 85 అబోవ్ అయితే రావాల్సి ఉంటుంది. అటువంటి మార్క్స్ ని తెచ్చుకుని తర్వాత నేను ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను. సో ఆ విధంగా మీరు కూడా స్కోర్ చేయాలి అనుకుంటే మన దగ్గర క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కావచ్చు, లేకపోతే మన టీమ్ మెంబర్స్ కావచ్చు, అందరూ కూడా మల్టిపుల్ జాబ్స్ మీకు మోస్ట్లీ అంటే రైల్వేలోనే 2-3 జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు, ఎన్టీపీసీ క్లియర్ చేసిన వాళ్ళు, సో కొంచెం బాగా అవగాహన ఉంటుంది మాకు అని అయితే నేను చెప్పగలను. ఓకేనా, సో రైల్వే ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, మన దగ్గర నుంచి ఏ టైప్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, దానికి తగ్గట్టు మనం క్లాసెస్ అయితే చేసాం అనమాట. సో చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు గ్రూప్ డి చూసుకుంటే 899కే మీకు దొరుకుతుంది. కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. అండ్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా మీకు 299కే దొరుకుతుంది. అండ్ వాటి మీద కూడా కూపన్ కోడ్ SARAN కనుక వాడితే 10% దొరుకుతుంది. సో మీ నీడ్కి తగ్గట్టు మీరు క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. కంప్లీట్ గా డెఫినెట్ గా వర్తీ క్లాసెస్ డెఫినెట్ గా మీకు ఉపయోగపడతాయని నేనైతే కన్ఫర్మ్ గా చెప్పగలను. సో చూడండి, మీరే డెమో క్లాసెస్ మీకే అర్థమవుతుంది. ఓకేనా, తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇకపోతే ఎస్ఎన్డి గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ మనకి సిగ్నల్ లో ఏమో వర్క్ మనకి ఈ సిగ్నల్ పోస్ట్ దగ్గర పాయింట్స్ దగ్గర వర్క్ ఉంటుంది. టెలికాం కి వచ్చేటప్పటికి మనకి ఎక్స్చేంజ్ ఉంటుంది. టెలికాం కి ఎక్స్చేంజ్ అంటే
మీరు ఇప్పుడు ఫోన్స్ ఉంటాయి చూసారా, ఇక్కడ అనలాగ్ ఫోన్స్ ఉంటాయి, మళ్ళీ మొబైల్ ఫోన్స్ వాడరు రైల్వేలో, అనలాగ్ ఫోన్స్ అయితే ఉంటాయి, అంటే కేబుల్ బేస్డ్ గా వర్క్ అయ్యే ఫోన్స్. సో మీరు స్టేషన్ మాస్టర్ రూమ్ లో చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ ఫోన్స్ అయితే ఉంటాయి కదా, సో చాలా రకాల ఫోన్స్ అయితే ఉంటాయి, వాటన్నిటికీ మనకి మెయింటెనెన్స్ కానీ ట్రబుల్ షూట్ కానీ వీళ్ళే చేస్తారు. ఎక్స్చేంజ్ వర్క్ ఉంటుంది, అంటే ఇంటర్నెట్ కి సంబంధించినవి టెలికాం వాళ్ళే చేస్తారు. అలాగే సీసీ కెమెరాస్ కావచ్చు, లేకపోతే కేబుల్స్, వీటన్నిటికీ కావాల్సిన కేబుల్ వర్క్, సో ఈ వర్క్స్ అన్ని మనకి టెలికాం వాళ్ళే చేస్తారు. అండ్ బట్ కాకపోతే మనకి బయట అందరూ చెప్పుకునే విధంగా ఎస్ఎన్టీలో టెలికాం అంటే చాలా అసలు పెద్ద పనే ఉండదు అన్నట్టు కొంతమంది అయితే డిస్కస్ చేస్తారు. నేను ఆల్రెడీ చేసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను, అంత రిలాక్స్డ్గా అయితే ఉండదు, బాగానే వర్క్ కూడా ఉంటుంది మీకు టెలికాంలో కూడా. కంపారిటివ్లీ మీకు సిగ్నల్ మీద పోలిస్తే కొంచెం డెఫినెట్గా తక్కువ ఉంటుంది, అదైతే చెప్పుకోవచ్చు. సో ఇది మీకు టెలికాం అంటే ఇట్లా ఉంటుంది, ఇది ఎక్స్చేంజ్ అనమాట. ఇక్కడ మీరు ఈ వైర్ పెయిర్స్ని మార్చడం ద్వారా మీరు కనెక్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇటువంటి వర్క్ అయితే ఉంటుంది. కాకపోతే మీకు ఇక్కడ డ్యూటీ అన్నది హెడ్ క్వార్టర్స్ మీరు దాటి వెళ్ళకూడదు అనమాట, పర్మిషన్ లేకుండా, ఓకేనా. సో మీకు 24/7 అవైలబుల్ గా అయితే ఉండాలి. ఈ జాబ్ కనుక వస్తే 24/7 ఎప్పుడు ఫెయిల్యూర్ వచ్చినా డెఫినెట్ గా అవైలబుల్ గా ఉండాలి, ఎందుకంటే ఇట్స్ లైక్ ఎన్ ఎమర్జెన్సీ లాగ్ అనమాట. సో నైట్ డ్యూటీస్, నైట్ షిఫ్ట్స్ లాగా ఉండవు, కానీ నైట్ కూడా ఎమర్జెన్సీ వస్తే డెఫినెట్ గా అవైలబుల్ ఉండాలి, సిగ్నల్ అయినా టెలికాం అయినా, ఓకేనా. సో అదొక్కటి ఉంటుంది అనమాట. బట్ ఇందులో ఏంటంటే ఫెయిల్యూర్స్ కొంచెం లేనప్పుడు మీకు వర్క్ లోడ్ కొంచెం చాలా తక్కువలాగా అనిపిస్తుంది. ఒకవేళ ఫెయిల్యూర్స్ కనుక ఉన్నప్పుడు చాలా ఎక్కువ వర్క్ కూడా ఉంటుంది, ఓకేనా. సో అది డిపెండ్స్ అనమాట, మనం ఎంత బాగా మెయింటైన్ చేస్తాం అక్కడ, దాన్ని బట్టి అక్కడ ఫెయిల్యూర్స్ తక్కువ ఉంటే మీకు వర్క్ లోడ్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా వర్క్ అయితే ఉంటుంది, సిగ్నల్ అయినా టెలికాం అయినా. సో 8 hours డ్యూటీ అని అయితే అనుకోవచ్చు, మనకి నార్మల్ గా 8 hours డ్యూటీ, కాకపోతే అక్కడ అవసరాన్ని బట్టి వర్క్ అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి నైట్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా కూడా 24/7 ఎప్పుడు పిలిచినా కూడా అవైలబుల్ గా అయితే ఉండాలి. ఈ జాబ్ లో మెయిన్ అదొకటి. డీసెంట్ అమౌంట్ ఆఫ్ శాలరీ వస్తుంది, టీఏ కూడా వస్తుంది మీకు ఇందులో. అంటే 8 kilometers దాటి వెళ్ళి వర్క్ చేస్తే మీకు టీఏ అయితే ఇస్తారు, అరౌండ్ 500 దాకా వస్తుంది అనమాట, ఓకే, పర్ డే. ఓకే, సో ఇది మనకి డ్యూటీ ఖచ్చితంగా బాగానే ఉంటుంది, అండ్ నేర్చుకోవడానికి చాలా మంచి స్కోప్ ఉంటుంది, అండ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ మీరు ఫర్దర్ గా చదువుకోవాలన్నా కూడా కొంతవరకు బాగానే ఉంటుంది. బట్ మీకు హార్డ్ వర్క్ అయితే డెఫినెట్ గా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ సిగ్నల్ కనుక వస్తే టెలికాం లో మీకు కొంతవరకు హార్డ్ వర్క్ కొంచెం తక్కువ ఉంటుంది, చదువుకోవటానికి ఎంతో కొంత డెఫినెట్ గా టైం అయితే దొరుకుతుంది, ఓకేనా. స్టడీ పర్పస్ లో మీకు టెలికాం కొంచెం బాగానే ఉంటుంది, టెలికాం ఆర్ ఎస్ఎన్టీ కొంచెం బాగానే ఉంటుంది. బట్ చెప్తున్నాను కదా 24/7 లో ఎప్పుడైనా పిలవచ్చు, ఎప్పుడైనా వర్క్ ఉంటుంది. అండ్ ఒకవేళ లేడీస్ గురించి మాట్లాడితే టెలికాం లో కనుక వస్తే ఇంకా బాగుంటుంది, అండ్ సిగ్నల్ అయితే కొంతవరకు కొంచెం హార్డ్ గా ఉండొచ్చు, బట్ ప్రిఫర్ అయితే చేయొచ్చు, ఎందుకంటే వెరీ రిస్కీ జాబ్ అయితే కాదు, ఓకే. అండ్ ఇక్కడ మనకి కేబుల్ వర్క్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉంటాయి అనమాట టెలికాం లో. సిగ్నల్ అండ్ టెలికాం లో మీకు కేబుల్స్ అయితే మెయిన్ గా వర్క్ దాని మీద ఉంటది. సో అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఒక్కోసారి మీరు ఆ కేబుల్ ఏదైతే ఎర్త్ లోపల పాతుతారో వాటిని తవ్వి తీసి దాని మీద వర్క్ కూడా చేయాల్సి ఉంటది, ఓకేనా. సో ఆ టైప్ లో ఉంటది వర్క్ అయితే. నెక్స్ట్ చూసుకుంటే మీకు అసిస్టెంట్ వర్క్ షాప్, ఓకేనా. వర్క్ షాప్ అంటే బేసిక్ గా ఇప్పుడు మీరు ఏదైనా బండి తీసుకున్నారనుకోండి, దాన్ని సర్వీసింగ్ ఇస్తారు కదా. సో ఆ సర్వీసింగ్ అక్కడ ఎలా అయితే చేస్తారో ఆ బండికి, వర్క్ షాప్ లో కూడా అంతే అనమాట. సో ప్రతి ట్రైన్ కి దానికి మెయిన్ గా, అంటే ట్రైన్ కి మీకు లోకో ఉంటది, అంటే ఇంజన్ ఉంది కదా, ఇంజన్ పార్ట్ ఒకటి సెపరేట్, మిగతాది ఓకే క్యారేజ్ అండ్ వ్యాగన్ అంటారు, అంటే ప్యాసింజర్ అయితే క్యారేజ్, గూడ్స్ అయితే వ్యాగన్ అంటారు, ఓకేనా. సో ఈ రెండిట్లలో లోకో పార్ట్ కాకుండా మిగతా పార్ట్ ని మెయింటైన్ చేయడానికి వర్క్ షాప్స్ కి అయితే దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది, అయిపోయిన వెంటనే దానికి పంపిస్తారు. ప్రతి ఒక్కటి అంటే బ్రేక్స్ కానీ, లేకపోతే వీల్స్ కానీ, యాక్సెల్స్ కానీ, ప్రతి దానికి సెపరేట్ డిపార్ట్మెంట్ షాప్స్ అయితే ఉంటాయి, ఓకే, బే కానీ. సో అక్కడ ఎక్కడైనా మీకు పోస్టింగ్ అయితే రావచ్చు. కొంచెం డెఫినెట్ గా హార్డ్ వర్క్, మీకు హ్యామర్ వీటితో కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సినట్టే ఉంటది అనమాట జాబ్. కానీ మీకు ఇక్కడ ఏంటంటే టార్గెట్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి, అంటే మీకు ఒక టార్గెట్ లాగా ఇస్తారు, ఇంత పార్ట్ వరకు రిపేర్ చేయాలి, అట్లా ఉంటది మెయిన్ గా ఈ రోజు. సో అంత వరకు కనుక మీరు ఫాస్ట్ గా చేసుకోగలిగితే మీకు టైం మిగిలే ఛాన్స్ ఉంటది, ఫర్దర్ గా చదువుకోవడానికి కొంతవరకు స్కోప్ ఉంటది,
ఓకే. అండ్ మీకు ఇది 8 hours షిఫ్ట్ వైజ్ డ్యూటీ ఉండొచ్చు, లేదా మోస్ట్లీ ఎక్కువగా ఉన్న చోట్ల జనరల్ డ్యూటీయే ఉంటది, అంటే మార్నింగ్ టైమ్సే ఉంటది. ఓకేనా. సో 8 hours రోస్టర్ ఉంటది. అండ్ ఫెస్టివల్స్ అన్నిటికీ హాలిడేస్ మాక్సిమం దొరుకుతాయి, లీవ్స్ కొంచెం బాగా దొరుకుతాయి, ప్రశాంతంగా చేసుకోవచ్చు. అండ్ మీకు టీ బ్రేక్ ఇవన్నీ కూడా ఉంటాయి, లంచ్ క్యాంటీన్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతో పాటు పర్టికులర్ గా మీకు ఇన్సెంటివ్స్ కూడా దొరుకుతాయి ఇందులో మీకు. అంటే ప్రొడక్షన్ మీ వల్ల రైల్వేకి ఎక్స్ట్రాగా అనుకున్న దానికంటే టార్గెట్ ఎక్కువ అచీవ్ అయినప్పుడు మీకు ప్రొడక్షన్ మీద బోనసెస్ అన్నవి ఇస్తారు. రెగ్యులర్ గా ప్రతి మంత్ ఇంత అమౌంట్ అన్నది ఇన్సెంటివ్ లాగా ఇస్తారు అనమాట. సో ఎక్స్ట్రా అమౌంట్ కూడా వస్తుంది నార్మల్ గా మీరు బయట వర్క్ చేసిన దాంతో పోలిస్తే. సో పీస్ఫుల్ గా ఎండ కింద కాకుండా ఇట్లా మీకు షెడ్ లాగా ఉంటది అనమాట. సో ఇట్లాగా మీరు ప్రశాంతంగా చేసుకోవాలి అనుకుంటే, బట్ హార్డ్ వర్క్ అయితే ఉంటది డెఫినెట్ గా. ఆ టైప్ ఆఫ్ వర్క్ కావాలి అనుకుంటే విత్ ఫెస్టివల్స్ ఫ్యామిలీ టైం బాగా స్పెండ్ చేయొచ్చు. సో అట్లా అనుకుంటే మాత్రం వర్క్ షాప్ పోస్ట్ బెస్ట్ అనమాట. ఓకే. నెక్స్ట్ అసిస్టెంట్ బ్రిడ్జ్. సో ఇది మీకు తెలుసు కదా బ్రిడ్జ్. సో బ్రిడ్జెస్ కానీ కల్వర్ట్స్ కానీ మీకు ట్రైన్ వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో వాటర్ దగ్గర ఇట్లా బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. సో ఈ బ్రిడ్జెస్ అన్నవి వేసేది మీరు కాదు, కానీ అంటే జనరల్ గా కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు, కాంట్రాక్ట్ వాళ్ళే వేస్తారు. సో దాన్ని మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నట్స్ బోల్ట్స్ లూజ్ అయిపోవచ్చు వైబ్రేషన్స్ వల్ల. సో అవన్నీ మెయింటైన్ చేసి దానిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. కేవలం కిందనే కాదు, ఈ మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా మీరు మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇట్లా ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ టైప్ లో వర్కింగ్ అయితే ఉంటదన్నమాట. సో ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ జాబ్. సో జనరల్ గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ జాబ్స్ ని కొంచెం ఎక్కువ మంది ఇష్టపడరు అనమాట. సో మీకు ఒకవేళ ఇలా బ్రిడ్జ్ మీద వర్క్ చేయడం డిస్కంఫర్ట్ గా ఉంటే దీన్ని కొంచెం లాస్ట్ లో పెట్టుకోండి. ఇది మీకు డివిజన్ హెడ్ క్వార్టర్స్ లోనే ఉండొచ్చు పోస్టింగ్. మీరు ఎక్కడైతే అక్కడికి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే స్టేషన్ వైడ్ బ్రిడ్జ్ కింద కన్సిడర్ చేయరు కదా, డివిజన్ మొత్తానికి ఉంటది. సో మీకు టీఏ అది బాగానే వస్తుంది ఇందులో కూడా. అండ్ మీకు చదువు కూడా కొంతవరకు టైం దొరకచ్చు, బట్ మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం దొరకకపోవచ్చు, ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళాలి, రకరకాల ప్లేసెస్కి వెళ్ళి న్యూ ప్లేసెస్ కి అక్కడ ప్రాబ్లమ్ బట్టి కానీ మెయింటెనెన్స్ కానీ చేయాల్సి ఉంటుంది. సో పేరుకి 8 hours డ్యూటీ ఉన్నా కూడా మీకు ఫ్యామిలీతో అంటే వెళ్ళిన తర్వాత మీరు వెంటనే వచ్చేయలేరు కదా, ఆ వర్క్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు చేయాల్సి ఉంటుంది. సో అట్లా అదైతే ఉంటుంది. డెఫినెట్ గా అది మైండ్ లో పెట్టుకుని చూసుకోండి. మనీ అయితే కొంచెం బాగానే ఉంటది, వర్క్ లోడ్ కూడా కొంచెం పర్లేదు, కాకపోతే అందరికీ సెట్ అవ్వదు. ఎవరికైతే బ్రిడ్జెస్ మీద ఇట్లా వర్క్ చేయడం ఇంట్రెస్ట్ లేదో వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్యారేజ్ అండ్ వ్యాగన్. ఇందాకే చెప్పాను కదా, క్యారేజ్ అంటే మీకు ప్యాసింజర్ ట్రైన్స్ లాంటివి, వ్యాగన్ అంటే గూడ్స్ ట్రైన్స్ లాంటివి అనమాట. సో వాటిల్లో మీకు మొత్తం ఇప్పుడు సర్వీసింగ్ కి ఎప్పుడు ఇస్తాం, వర్క్ షాప్ కి ఎప్పుడు ఇస్తాం, మనం కొంత టైం అయిపోయిన తర్వాత దాని మెయింటెనెన్స్ కి ఇస్తున్నారు. అప్పుడు అంతలోపు దానిలో ఏదైనా ట్రబుల్ షూట్ చేయాలన్నా ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏం చేస్తారు, క్యారేజ్ అండ్ వ్యాగన్ వాళ్ళు చూసుకుంటారు. ఆ వీల్స్ కానీ యాక్సెల్స్ కానీ స్ప్రింగ్స్ కానీ ఇవన్నీ ఒకవేళ స్టేషన్ లో ఆగినప్పుడు ఎక్కువసేపు ఆగుతుంది కదా కొన్ని ట్రైన్స్, వాటిని మనకి పిట్ లైన్స్ తర్వాత సిక్ లైన్స్ ఇట్లా ఉంటాయన్నమాట, వాటిల్లో తీసుకెళ్లి వాషింగ్ లైన్స్ వాష్ చేయటం కానీ అవన్నీ వీళ్ళే చేస్తూ ఉంటారు. ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు ట్రైన్, ఇక్కడ మీకు స్టేషన్ అనుకుంటే, ఇది స్టేషన్ అనుకుంటే స్టేషన్ కి ఎంటర్ అయ్యే దగ్గర అండ్ ఇక్కడ నుంచి వెళ్లే దగ్గర ఎగ్జిట్ అయ్యే దగ్గర ఇలాగ మనిషి అయితే కూర్చుని ఇక్కడ కింద అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, అన్ని వీల్స్ కరెక్ట్ గానే ఉన్నాయా, ఏదైనా హాట్ వీల్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏమైనా బోల్ట్స్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అన్నది చెక్ చేసి అబ్జర్వ్ చేసుకుంటారు. ఇక్కడ ఇతను చెక్ చేస్తున్నారు చూసారా లేజర్ పెట్టి. సో అట్లాగా ఆ టైప్ ఆఫ్ మొత్తం మెయింటెనెన్స్ రన్నింగ్ లో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మనకి వర్క్ షాప్ కి ఇవ్వక ముందు మెయింటైన్ చేసేదంతా CNW వాళ్ళు ఉంటారు. ఇది కూడా మీకు కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి పిట్ లైన్ అంటారు దీన్ని. ఓకేనా. సో పిట్ లైన్ లోకి వచ్చిన తర్వాత వాషింగ్ కానీ లేకపోతే చిన్న రిపేర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చేస్తారు అనమాట. ఓకే. సో ఇదంతా CNW. ఇది కూడా మీకు 8 hours డ్యూటీ లాగే ఉంటది. ఇది మీకు పెద్ద స్టేషన్స్ లోనే ఉంటది మాక్సిమం, చిన్న స్టేషన్స్ లో ఇవి ఉండవు. అండ్ ఇందులో మోస్ట్లీ గర్ల్స్ కి కొంచెం ఆఫీస్ టైప్ జాబ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది, కానీ కన్ఫర్మ్ గా వేయిస్తారని మనం చెప్పలేం. ఓకే. సో అదనమాట. నెక్స్ట్ చూసుకుంటే లోకో షెడ్. ఇప్పుడు వర్క్ షాప్స్ ఎలా అయితే క్యారేజ్ కి వ్యాగన్ కి వర్క్ షాప్స్ ఉన్నాయో, ఓన్లీ లోకోని మాత్రమే సర్వీస్ చేయాలన్నా డీల్ చేయాలి మెయింటైన్ చేయాలన్నా లోకో షెడ్స్ ఉంటాయి.
అందులో డీజిల్ ఉంటది, ఎలక్ట్రికల్ ఉంటది. ఓకే, డీజిల్వి ఎండ్ చేసేస్తారు అనుకోవచ్చు, కానీ ఎంత లేదన్నా కూడా ఒక 90% ఎలక్ట్రికల్ ఉన్నా ఒక 10% అన్నా డీజిల్ ఎప్పటికీ ఉంటది. ఎందుకంటే కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎలక్ట్రికల్ వెళ్ళలేని ప్లేసెస్ ఉన్నప్పుడు, లేదా ఎలక్ట్రికల్ ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి అక్కడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా డీజిల్వి ఎన్నో కొన్నైనా ఉండాలి. కాబట్టి కొంత పార్ట్ డీజిల్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది ఫ్యూచర్ లో కూడా. ఓకేనా, సో కాకపోతే డీజిల్లో మీరు వర్కింగ్ చేసేటప్పుడు కొంచెం గ్రీజ్ అది అవుతుంది. డీజిల్ వర్క్ కొంచెం డర్ట్ కానీ గ్రీజ్ కానీ ఎక్కువ అంటుకునే ఛాన్స్ ఉంది. ఈవెన్ వర్క్ షాప్ లో కూడా మీకు గ్రీజ్ కానీ డ్రెస్ పాడయ్యే టైప్ లోనే ఉంటాయి జాబ్స్. ఓకే, కంపేర్ టు ఎలక్ట్రికల్ తో పోలిస్తే. అయితే మీకు ఇక్కడ జాబ్ రోల్ ఏంటంటే సేమ్. ఇక్కడ మీరు లోకోని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లోకోలో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లంని ఇక్కడ మీరు రెక్టిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. దానికి అంటే ఇక్కడ ప్రతిదీ గ్రూప్ డి ఆర్ లెవెల్ 1 ఎంప్లాయీస్ అసిస్టెంట్ అంటే అసిస్ట్ చేస్తారు. టెక్నీషియన్స్ ఉంటారు, తర్వాత మీకు ఈ జాబ్ అనే కాదు మిగతా జాబ్స్ లో కూడా జేఈలు ఎస్ఎస్సీలు అందరూ ఉంటారు. ఓకే, వాళ్ళ గైడెన్స్ లో మీరు అసిస్ట్ చేస్తే సరిపోతుంది. ప్రతిదీ మీరే ఆలోచించి మీరే చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు జస్ట్ మీకు ఈ టాస్క్ ఇస్తారు, లేదా ఏదైనా ఇది తీసుకురా, ఇది చెయ్యి, ఇట్లాగా అని చెప్తారు. ఆ వర్క్ మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది కూడా మీకు ఫెస్టివల్స్ కొంచెం అవి లీవ్స్ కానీ ఇవన్నీ బాగానే దొరుకుతాయి. సో ఇది మనకి కొంచెం పెద్ద పెద్ద ప్లేసెస్ లోనే ఉంటది, హెడ్ క్వార్టర్ కి దగ్గరగా. సో ఇది కూడా కంపారిటివ్లీ ఒక వర్క్ షాప్ టైప్ జాబ్ అనమాట. కొంచెం ప్రశాంతంగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కూడా హార్డ్ వర్క్ అయితే డెఫినెట్ గా ఉంటది. సో హ్యామరింగ్ ఇటువంటివి అంటే గ్రీజ్ వర్క్ ఇవి ఖచ్చితంగా ఉంటది అనమాట. ఆ టైప్ ఆఫ్ వర్క్ అయితే ఉంటది. ఓకే, ఎలక్ట్రికల్ అయినా డీజిల్ అయినా కూడా. నెక్స్ట్ చూస్తే అసిస్టెంట్ పీవే. ఓకేనా, సో వీళ్ళు ఏంటంటే పీవే అంటే పర్మనెంట్ వే. పర్మనెంట్ వే అంటే ట్రైన్స్ లో ఏముంటాయి, పర్మనెంట్ గా ఉండే వే అది ట్రాక్సే కదా. సో ట్రాక్ రిలేటెడ్ కట్టింగ్, డ్రిల్లింగ్ అంటే బేసిక్ గా ఇక్కడ ఏదైనా ఇష్యూ వచ్చింది, ఇక్కడ కట్ చేయాలి ట్రైన్ ట్రాక్ ని కట్ చేసి దానికి మళ్ళీ జాయిన్ చేయాలి అంటే ఇక్కడ హోల్స్ చేస్తారు కదా. హోల్స్ చేసి దానికి ఇక్కడ ఒక ప్లేట్ లాగా పెడతారు డ్రిల్ చేసి. సో ఆ వర్క్ అంతా తర్వాత ఒకవేళ ఏమన్నా వెల్డింగ్ చేశారు అనుకోండి, వెల్డింగ్ చేసినప్పుడు పైన రఫ్ గా అయిపోతుంది సర్ఫేస్, దాన్ని గ్రైండ్ చేస్తారు అనమాట. సో ఇటువంటి బాక్స్ ఒకటి ఉంటది అనమాట. ఓకే, ఈ బాక్స్ లోపల స్ప్రింగ్స్ ఉంటాయి. ఆ స్ప్రింగ్స్ లోపలికి కొంతకాలం తర్వాత డర్ట్ అవి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్ప్రింగ్స్ యాజ్ ఇట్ ఈస్ వర్క్ చేయలేవు కదా, ఫ్రిక్షన్ ఎక్కువ అయిపోద్ది. సో అప్పుడు అది ఓపెన్ చేసి టైం టు టైం మెయింటైన్ చేస్తూ ఆయిలింగ్ అవి చేస్తారన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ వర్క్ ఏదైతే ట్రాక్ మెయింటైనర్ చెయ్యలేనివి ఉంటాయో అవి మనకి పీవే అయితే చేస్తారనమాట. సో చిన్నవి ఏమైనా ఇవి ఉన్నాయి చూసారా, ఈ బోల్ట్స్ నట్స్ ఇట్లాంటివి ట్రాక్ మెయింటైనర్ చేస్తారు. ఓకే, అవి కూడా చేయలేనివి ఇక్కడ పీవే వాళ్ళు తీసుకుంటారు, డీల్ చేస్తారు అనమాట. బట్ ట్రాక్ మీదే ఉంటది మీ డ్యూటీ అన్నది అసిస్టెంట్ పీవే అయితే. నెక్స్ట్ అసిస్టెంట్ ట్రైన్ లైట్నింగ్ అండ్ ఏసీ. ఇది మీకు వర్క్ షాప్, ఓపెన్ లైన్ రెండు ఉంటది. ఓపెన్ లైన్ అంటే ట్రైన్ లో గానీ స్టేషన్ లో గానీ ఉంటది అనమాట. వర్క్ షాప్ అంటే వర్క్ షాప్ లో ఉంటది. సో ఏంటి అసలు ఏం చేస్తారు, ట్రైన్ లైట్నింగ్ అంటే ఇప్పుడు మీరు ట్రైన్స్ లోపల లైట్స్ ఉంటాయి కదా, లైట్స్ కానీ ఆ తర్వాత ఏసీ రిలేటెడ్ వర్క్, ఎందుకంటే ఏసీ కూడా ఉంది కదా, ఏసీ అలాగే ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి అంటే చిన్న ఎలక్ట్రికల్ ఉంటాయి కదా. మొత్తం వర్క్ అంతా ట్రైన్ లోపల వీళ్ళే చేస్తారనమాట. రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇందులో మీకు ఓపెన్ లైన్ వాళ్ళకి స్టేషన్ లోనే ఇవ్వచ్చు, లేదా ట్రైన్ లో కూడా ఇవ్వచ్చు. సో ట్రైన్ ఇప్పుడు న్యూఢిల్లీ, ఇప్పుడు మనకి ఇది ఇండియా మ్యాప్ అనుకుంటే న్యూఢిల్లీ నుంచి ట్రైన్ స్టార్ట్ అయ్యి కన్యాకుమారి వరకు ట్రైన్ వెళ్తుంది అంటే న్యూఢిల్లీలో ఎక్కిన ట్రైన్ లైట్నింగ్ అతను కన్యాకుమారి వరకు ట్రావెల్ అవుతాడు, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ న్యూఢిల్లీ వెళ్లే వరకు అదే ట్రైన్ లో జర్నీ అయితే చేస్తారన్నమాట. మధ్యలో రెస్ట్ అయితే ఉంటది, బట్ ఈ ప్రాసెస్ అయితే డెఫినెట్ గా ఒకవేళ ఆ జర్నీలో కనుక ఏదైనా ట్రైన్ లైట్నింగ్ ఇష్యూస్ వచ్చినా, ఎలక్ట్రికల్ ఇష్యూస్ వచ్చినా, ఏసీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళే రెక్టిఫై చేస్తారు. ఇక్కడ మీరు ట్రైన్ కోచెస్ లో ఇలాంటివి చూసుంటారు ఏసీ రిలేటెడ్వి. సో ఆ టైప్ వర్క్ ఉంటది అనమాట. ఓకే, అదే వర్క్ షాప్ అయితే మీరు సేమ్ అదే వర్క్ ని వర్క్ షాప్ లో చేసుకుంటారు ప్రశాంతంగా. అంటే ట్రైన్ రన్నింగ్ తో సంబంధం ఉండదు, మీకు ఒక సర్టెన్ టైం అయిపోయిన తర్వాత వర్క్ షాప్ కి వస్తుంది, మెయింటైన్ చేసినప్పుడు చెక్ చేస్తారు. సో ఏసీ రిలేటెడ్ బాక్స్ ఎలా ఉంది, లేకపోతే బ్యాటరీకి సంబంధించిన కేస్ కానీ వాటికి సంబంధించిన బోల్ట్స్ కానీ అవన్నీ చెక్ చేస్తారు అనమాట. సో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఇట్లా ఫ్యాన్స్ అవి ఉంటాయి కదా ట్రైన్ లో, వాటిల్లో అన్ని కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా, వర్క్ షాప్ లో అయినా కూడా అంతే.
ఇక్కడ మీరు చెక్ చేస్తారు, ఇలాగ బల్బ్ పెట్టి ఆగినప్పుడు ఇలా బల్బ్ పెట్టి చెక్ చేస్తారు ట్రైన్ స్టేషన్స్ లో ఉన్న వాళ్ళు, సాకెట్స్ అన్ని వర్క్ అవుతున్నాయి, వర్క్ అవ్వకపోతే దాన్ని రెక్టిఫై చేస్తారు, ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా. సో అదనమాట. ఇందులో ఒకవేళ ట్రైన్లో కనుక మీరు వెళ్తే ఆ జర్నీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు రెస్ట్ అన్నది దానికి తగ్గట్టు ఇస్తారనమాట. అండ్ టీఏ కూడా చాలా ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది, ఎందుకంటే ట్రైన్లో మీరు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు వెళ్ళి వచ్చారంటే చాలా టైం అయితే అవుతుంది కదా. సో దాని అంతటికి చాలా దూరం వెళ్ళి వస్తారు. సో టీఏ అయితే చాలా ఎక్కువ వస్తుంది. సో శాలరీ ఎక్కువ వస్తుంది అనమాట మీకు టీఎల్ అండ్ ఏసీ. ఓపెన్ లైన్ అయితే వర్క్షాప్ అయితే శాలరీలో పెద్దగా ఇన్సెంటివ్ అయితే వస్తుంది, బట్ మీకు ఓపెన్ లైన్ లో వచ్చినంత రాదు, కాకపోతే ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఆ టైప్ ఉంటుంది. అండ్ డ్యూటీ టైమింగ్స్ చూసుకుంటే వర్క్షాప్ అయితే 8 hours అలా ఉంటుంది. ట్రైన్ అయితే ఇక మీరు ఆ ట్రైన్ ఎక్కి దిగినంత వరకు ఇంకా అంతే. ఓకే, సో ఆ టైప్ లో అయితే ట్రైన్ టీఎల్ అండ్ ఏసీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ట్రాక్ మిషన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇటువంటి మిషన్స్ అయితే ఉంటాయి. సో ఇదే మిషన్ అని కాదు, ఇంకా రకరకాల మిషన్స్ ఉంటాయి. ట్రాక్ ని కొత్త ట్రాక్స్ వేయటానికి కానీ వీటిని మోడర్న్ వర్షన్ లో చేస్తారనమాట. సో ఈ మిషన్ వేస్తుంది ట్రైన్ ట్రాక్స్ కి సంబంధించిన వర్క్ అంతా చేస్తుంది. అయితే అది ఆ మిషన్ ని మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మీరనే కాదు, మీ టీమ్ ఏదైతే జేఈ ఎస్ఎస్సి తర్వాత మిగతా వాళ్ళందరూ కలిపి మీకు దీంతో పాటు ఏంటంటే ఒక కోచ్ రూమ్ లాంటిది ఇస్తారనమాట. ఓకేనా, అంటే సెపరేట్ ఈ ట్రైన్ తో పాటు ఒక రూమ్ లాగా ఉంటుంది, ఏసీ అవి ఉంటాయి అందులో. మీకు జస్ట్ మీరు ఆ ట్రైన్ తో పాటు ఎక్కడైతే వర్క్ ఉంటుందో అక్కడికి వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి. సో 21 days కంటిన్యూస్ వర్క్ ఉంటుంది, 9 days రెస్ట్ అనమాట వరుసగా. ఓకే, ఈ 21 days ఆ మిషన్ అయిపోయిన తర్వాత వర్క్ మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఆయిలింగ్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నా, వైర్లు ఏమైనా కట్ అయినా, లేకపోతే నట్స్ ఏమైనా అట్లాంటివి, సో ఆ వర్క్ అంతా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ట్రాక్ మిషన్ ని మెయింటైన్ చేయాలి బేసిక్ గా. ఓకే, సో మీరు అవుట్ ఆఫ్ టౌన్ ఆల్మోస్ట్ 21 days ఉంటారు కాబట్టి టీఏ చాలా ఎక్కువ వస్తుంది. ఇందులో కూడా శాలరీ చాలా చాలా ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, కాకపోతే మీరు హోమ్ టౌన్ లో అయితే ఉండరు. ఓకేనా, సో ఇది ఒక రకమైన మిషన్. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ కింద వర్క్ ఎలా చేస్తుంది ఏంటి అని. ఓకేనా, సో ఆ టైప్ లో అయితే లే చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ టీఆర్డి. సో మీరు పైన ట్రైన్ వెళ్తున్నప్పుడు పైన ఓహెచ్జి అని ఉంటాయి, ఓవర్ హెడ్ లైన్స్. సో ఆ వైర్స్ ఉన్నాయి చూసారా, ఈ వైర్స్ రిలేటెడ్ 25 kV దాకా ఉంటది పవర్. సో చాలా ఎక్కువ వోల్టేజ్ అనమాట. సో దాని మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. విత్ సేఫ్టీయే చేస్తారు, బట్ హైలీ రిస్కీ జాబ్, వన్ ఆఫ్ ద హైలీ రిస్కీ జాబ్ ఇది. సో ఓహెచ్జి మీద వర్క్ అనమాట. సో ప్రిఫరబుల్లీ చాలా మంది దీన్ని లాస్ట్ లో పెడతాకే ప్రిఫర్ చేస్తారు. ఎంత సెక్యూరిటీ తీసుకున్నా కూడా ఎక్కువ మంది ఇష్టపడరు. ఓహెచ్జి రిలేటెడ్ వర్క్ అయితే జరుగుతుంది. అసిస్టెంట్ టీఆర్డి వాటికి మీరు హెల్ప్ చేస్తారు. ఇకపోతే పాయింట్స్మెన్ బి చాలా చాలా ఫేవరెట్ చాలా మందికి. సో వీళ్ళకి వచ్చేటప్పటికి మెయిన్ గా పాయింట్స్, ఇట్లాంటి పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఈ పాయింట్స్ ని మెయింటైన్ చేయటం అన్నది ఇక్కడ మనకి ఈ అసిస్టెంట్ పాయింట్స్మెన్ ఆర్ పాయింట్స్మెన్ బి అయితే చేస్తారు. మెయిన్ వర్క్ అయితే ఇది. ఓకే, ఒకవేళ ఇప్పుడు మీకు పాయింట్స్మెన్ స్టేషన్ మాస్టర్ తో పాటు ఉంటాడు. సో స్టేషన్ మాస్టర్ ఇక్కడ ఏదన్నా మనకి పాయింట్ దగ్గర వర్క్ అంటే ఇది అటాచ్ అవ్వాల్సింది ఉందనుకోండి, అక్కడి నుంచి ప్యానల్ నుంచి చేస్తారు, అవ్వలేదు, ఏదైనా ఇబ్బంది వచ్చింది, అప్పుడు పాయింట్స్ మీద పంపిస్తారు. అక్కడ ఏమైనా ఒక రాయో ఏదో ఒకటి ఇరుక్కుంది అనుకోండి, దానికి తగ్గట్టు దాన్ని ట్రబుల్ షూట్ చేస్తారు. ఓకే, ట్రబుల్ షూట్ చేశాక నార్మల్ అవుతుంది, మళ్ళీ దాన్ని నార్మల్ గా వాడతారు. సో మెయిన్ గా పాయింట్స్ మెన్ వర్క్ ఆ పాయింట్స్ సెట్ చేయటం, పాయింట్స్ రిలేటెడ్ వర్క్ అయితే ఉంటది. కాకపోతే దాంతోపాటు ఇట్లాగా వచ్చే ట్రైన్స్ కి ఇట్లా ఫ్లాగ్ చూపిస్తారు చూసారా మీరు, గ్రీన్ రెడ్ ఇవి మీకు చూపిస్తారు. స్టేషన్ మాస్టర్ ఒక ఎండ్, ఇంకో ఎండ్ లో మీకు పాయింట్స్ మెన్ అయితే ఉంటాడు. ఓకేనా, సో ఆ వర్క్ ఉంటది. అండ్ షంటింగ్ గానీ కప్లింగ్ గానీ ఈ వర్క్ కూడా చేస్తుంటారు. దీన్ని ట్రైన్ ని కపుల్ చేయడానికి కానీ డీకపుల్ చేయటం కానీ షంటింగ్ ఇవన్నీ కూడా చేస్తుంటారు అనమాట. ఓకే, దానికి హెల్ప్. సో దీనిలో ఏంటంటే స్పెషల్ మీకు ఇది మీకు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లోకి ఉంటది. సో దీనికి 5 years తర్వాత ఎల్డిసిలో మీరు కనుక చూసుకున్నట్టయితే స్టేషన్ మాస్టర్ అవ్వచ్చు, ప్రమోషన్ లో అంటే ఎగ్జామ్ రాసుకుని మీరు టీఎం ట్రైన్ మేనేజర్ అవ్వచ్చు, అంటే గూడ్స్ గార్డ్ అవ్వచ్చు. ఓకేనా, టీటీఈ అవ్వచ్చు. సో మీరు మాత్రమే రాయగలుగుతారు, మీ డిపార్ట్మెంట్ మాత్రమే, కాబట్టి ఎక్కువ బెనిఫిట్ అయితే ఉంటుంది. 5 years తర్వాత డైరెక్ట్ మీరు లెవెల్ 6 లెవెల్ 5 జాబ్స్ కి ఈజీగా వెళ్ళొచ్చు ఎగ్జామ్ రాసుకుని అనే ఇంటెన్షన్ తో పాయింట్స్ మెన్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు లేడీస్ కూడా ఎక్కువ మంది పాయింట్స్ మెన్ లో వర్క్ చేస్తుంటారు. సో ప్రిఫరబుల్లీ లేడీస్ కి పాయింట్స్ మెన్ కూడా బాగానే ఉంటుంది. ఇట్లా పాయింట్స్ దగ్గర
మాన్యువల్ గా ఇలా అది మూవ్ చేస్తారు. మీరు సినిమాల్లో కూడా చూస్తూ ఉంటే ఇట్లాంటివి కాళ్ళు ఇరుక్కుపోయి అలాగా ఎవరో ఒకరు లాగినట్టు చూపిస్తారు కదా. సో అలా లాగటం అవన్నీ అంటే ఇప్పుడు ఈ వర్క్ లోనే ఉంటది పాయింట్స్ మెన్ వర్క్ యాక్చువల్ గా. కాకపోతే సినిమాల్లో చూపించినట్టు అట్లా లాగితే ఇప్పుడు మీకు అది ఎలా అయితే ఇది ప్యానల్ అది జాయిన్ అయితేనే వాళ్ళు సేఫ్ గా వెళ్ళగలుగుతారు. సో మీ ఇష్టం వచ్చినట్లు లాగేస్తే ఇప్పుడు ఆ ఒక్క అతను సేఫ్ అవుతాడేమో కానీ మిగతా ట్రైన్ అంతా సేఫ్టీ లేనట్టే కదా. సో అది మరి సినిమా వాళ్ళే చూసుకోవాలి. అండ్ ఇంకోటి పాయింట్స్ మెన్కి వచ్చేటప్పటికి బిగ్ స్టేషన్స్ లో మీకు 8 hours డ్యూటీ ఉంటే చిన్న చిన్న స్టేషన్స్ లో 12 hours డ్యూటీ ఉంటుంది. ఇది ఒక నెగిటివ్ కింద కొంచెం చాలా మంది ఫీల్ అవుతారు. బట్ చదవటానికి కొంచెం టైం అయితే డెఫినెట్ గా దొరుకుద్ది 12 hours డ్యూటీ ఉన్న దగ్గర. బట్ అది 5 years పాటు అంటే డిపెండ్స్ ఆన్ మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. సో నెక్స్ట్ ట్రాక్ మెయింటైనర్ 4. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఆరెంజ్ డ్రెస్. సో ట్రాక్ ని మెయింటైన్ చేస్తారు అనమాట. స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఇక్కడ ఉన్నాయి చూసారా ఈ రింగ్స్ లాంటివి, వీటిని ఏమన్నా లూజ్ ఉన్నా ఇవన్నీ కొట్టి చెక్ చేస్తారు అనమాట. అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని సెట్ చేస్తారు. వాటితో పాటు ఇక్కడ మీకు ఇది చూసారు కదా, ఇక్కడ గడ్డి ఉంది ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఇటు సైడ్ ఎక్కువ జంగిల్ క్లియరెన్స్ అంటారు, దాన్ని క్లియర్ చేస్తారు. అలాగే దీనికి సంబంధించి రస్ట్ పట్టడం ఇలాంటివి ఏమైనా జరిగితే ఎప్పటికప్పుడు పెట్రోల్ చేసి దానికి తగ్గట్టు ఏం చేయాలన్నది అది చేస్తారు అనమాట. సో నైట్ పెట్రోలింగ్ ఉంటుంది వీళ్ళది. సో కొంచెం రిస్కీ టైప్ ఆఫ్ జాబ్. ఏంటంటే మీకు ట్రాక్ లో నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది చాలా దూరం. సో స్నేక్స్ అలాంటివి ఉంటాయి. అంటే తర్వాత ఎండలో చూసే జాబ్. సో చాలా వన్ ఆఫ్ ద టఫెస్ట్ జాబ్ కింద చాలా మంది ఫీల్ అయితే అవుతారు. సో మాక్సిమం దీన్ని లాస్ట్ లో పెడతాకే ట్రై చేయండి. ఓకే, అంతేకాకుండా ప్రమోషన్స్ వైజ్ కూడా అంతగా ఎక్కువ ప్రమోషన్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉండవు అనమాట. సో ఇవి జాబ్స్ కి ఒక్కొక్క జాబ్ గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్. ఇప్పుడు ఎవరికి ఏ జాబ్ బాగుంటుంది, ఎలాంటి ప్రిఫరెన్స్ పెడితే బాగుంటుంది అన్నది మాట్లాడుకుందాం. ఫస్ట్ శాలరీ గురించి మాట్లాడేసుకుందాం. శాలరీ కావాలి నాకు, శాలరీ వర్క్ ఎలా ఉన్నప్పుడల్లా శాలరీ చాలా ఎక్కువ ఉండాలి అనుకుంటే మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రాక్ మిషన్ అయితే చూస్ చేసుకోవచ్చు. 21 days బయట ఉంటారు కాబట్టి 21 days టీఏ ఉంటుంది. సో 45-50 దాకా కూడా మీకు శాలరీ రావచ్చు ఇనీషియల్ గానే. ఓకే, గ్రూప్ డి లోనే 45-50 అంటే ఒక లెవెల్ 5 కి ఎంత అయితే జాబ్ శాలరీ వస్తుందో ఆల్మోస్ట్ దగ్గర అంత శాలరీ కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా, సో అదొకటి. దాని తర్వాత మీరు టిఎల్ అండ్ ఏసీ ఓపెన్ లైన్స్ చూస్ చేసుకోవచ్చు. సో ట్రైన్ ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ దాకా వెళ్తారు కాబట్టి అప్పటిదాకా టీఏ కూడా వస్తుంది. సో శాలరీ పరంగా ఈ రెండు చాలా ఎక్కువ అయితే వస్తాయి అనమాట. వర్క్ మాత్రం మీరు బయట అయితే ఉండాల్సి ఉంటుంది చాలాసేపు. అలాగే బ్రిడ్జ్ కానీ, సో ఇది కూడా మీకు టీఏ అది బాగానే వస్తుంది కాబట్టి సో శాలరీ పరంగా అవి చూస్ చేసుకోవచ్చు 1, 2, 3. నెక్స్ట్ మీరు వర్క్ షాప్ తీసుకుంటే మీకు ఇన్సెంటివ్ వస్తుంది. సో ఎక్స్ట్రాగా అక్కడ కూడా ఎక్స్ట్రా మనీ అయితే వస్తుంది కాబట్టి 1, 2, 3, 4 అంటే ట్రాక్ మిషన్ ఒకటి, తర్వాత సెకండ్ వచ్చేటప్పటికి మీకు టిఎల్ అండ్ ఏసీ ఓపెన్ లైన్, తర్వాత చూసుకుంటే మీకు బ్రిడ్జ్, అండ్ తర్వాత వర్క్ షాప్ శాలరీ పరంగా కొంచెం బెటర్ గా ఉంటాయి. దాని తర్వాత మీరు ఇంకా కావాలి అంటే ఎస్ఎన్టీని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి టాప్ 5 జాబ్స్. మిగతావి మీరు ప్రయారిటీ మీరు మొత్తం జాబ్ రోల్స్ విన్నారు కాబట్టి ఆ జాబ్ రోల్స్ ప్రకారం ఇంచుమించు శాలరీ అన్ని సేమ్ గానే ఉంటాయి మిగతావి. దాని తగ్గట్టు అయితే పెట్టండి. శాలరీ విషయంగా అయితే ఫస్ట్ ప్రయారిటీ ట్రాక్ మెయింటైనర్ కాదు, ట్రాక్ మిషన్. అబ్జర్వ్ చేయండి, ట్రాక్ మెయింటైనర్ 4 అసలు ఫస్ట్ అయితే పెట్టద్దు. ఏ రకంగానూ అంత బెటర్ పోస్ట్ అయితే కాదు. ఓకే, ట్రాక్ మిషన్ అయితే ఫస్ట్ పెట్టండి ప్రయారిటీ. ఒకవేళ మీకు శాలరీ ఇంపార్టెంట్ అంటే. లేదు టిఎల్ అండ్ ఏసీ, ఇది కూడా చాలా మంచి శాలరీ వస్తుంది. డిపెండ్స్ ఆన్ రూట్స్ ని బట్టి వీళ్ళిద్దరికి ఎక్కువ శాలరీ అయితే వస్తుంది ఈ ఉన్న అన్నిటిల్లో. ఓకేనా, నెక్స్ట్ నాకు శాలరీ బేస్డ్ గురించి మాట్లాడేసుకున్నాం. పీస్ఫుల్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఫస్ట్ వర్క్ షాప్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ పెట్టుకోండి. పీస్ఫుల్ అంటే హార్డ్ వర్క్ ఉంటది ఖచ్చితంగా, కానీ ప్రెషర్ ఏమి ఉండదు. ఓకే, మైండ్ మీద ప్రెషర్ ఏమి ఉండదు. మీకు ఏదైతే వర్క్ టాస్క్ ఉంటుందో అది చేసేసుకుంటారు రెగ్యులర్ గా. ముఖ్యంగా మెయిన్లీ నైట్ డ్యూటీస్ కూడా పెద్దగా ఉండవు. షిఫ్ట్స్ ఒకవేళ ఉన్నా కూడా ప్రాపర్ టైమింగ్ 8 hours డ్యూటీ ఉంటుంది అంతే. ఆ 8 hours కూడా మీరు టార్గెట్ ఫినిష్ చేస్తే మీకు టైం దొరుకుతుంది. అండ్ ఎండలో కాకుండా నార్మల్ గా నీడలో చేసుకునే టైప్ ఆఫ్ జాబ్. సో వర్క్ షాప్స్, అండ్ వర్క్ షాప్స్ లో మనకు ఉన్నాయి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి,
అసిస్టెంట్ వర్క్ షాప్స్ ఒకటి ఉంది, తర్వాత టిఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్. సో మీ ఇష్టం, మీ ప్రిఫరెన్స్. టిఎల్ అండ్ ఏసీ రిలేటెడ్ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఆ హార్డ్ వర్క్ ఎక్కువ చేయను అనుకుంటే టిఎల్ అండ్ ఏసీ కొంచెం బెటర్. లేదు మిగతావి అయితే కొంచెం హార్డ్ వర్క్ చేసినా పర్లేదు అనుకుంటే అసిస్టెంట్ వర్క్ షాప్. అండ్ దీని తర్వాత మీరు ప్రమోషన్లో జేఈ వర్క్ కూడా రాసుకోవచ్చు వర్క్ షాప్స్ లోకి వచ్చేటప్పటికి. ఓకే, అండ్ ప్రతి 2 years కి మోస్ట్లీ ప్రమోషన్ సంబంధించి వర్క్ అయితే జరుగుతుంటది వర్క్ షాప్స్ లో. సో అదొకటి. సో ప్రశాంతంగా అంటే ఆ వర్క్ షాప్స్ అంటే మీరు టిఎల్ అండ్ ఏసీ ఫస్ట్ పెట్టుకుంటే అసిస్టెంట్ వర్క్ షాప్ సెకండ్. ఓకేనా, ఈ 2. తర్వాత వచ్చేటప్పటికి షెడ్స్ కూడా కొంచెం ప్రశాంతంగానే ఉంటాయి కాబట్టి థర్డ్ వచ్చేటప్పటికి లోకో షెడ్, డీజిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ. సో ఎలక్ట్రికల్ ఫస్ట్ పెట్టుకుంటే నెక్స్ట్ డీజిల్. సో ఈ ప్రయారిటీలో పెట్టుకోండి. ఫోర్త్ వచ్చేటప్పటికి మీకు అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ కూడా కొంతవరకు ప్రశాంతంగానే ఉంటుంది. అంటే స్టేషన్లో వచ్చినా కానీ లేకపోతే వర్క్ షాప్స్లో వచ్చినా లేకపోతే జనరల్ ఎలక్ట్రిక్ వర్క్, ఇది ఎలక్ట్రీషియన్ వర్క్ టైప్ ఉంటుంది. సో అది కూడా పర్లేదు. అండ్ ఎస్ఎన్టీ కూడా కొంతవరకు పర్లేదు, సూపర్గా అంటే మరి మిగతా వర్క్ షాప్తో పోలిస్తే ఉన్నంత ప్రశాంతత చెప్పలేం, కానీ ఎస్ఎన్టీ కూడా ఉంటుంది. 4, 5లో ఈ 2 ఆపరేషన్స్ అండ్ ఎస్ఎన్టీ. ఓకేనా, ఈ 2 పెట్టుకోవచ్చు. ఓకే, మిగతావి మీరు ఇంకా ఆర్డర్ వైజ్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ పాయింట్స్ మెన్ కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ప్రమోషన్స్ బాగుంటాయి. ఓకే, సో అది పీస్ఫుల్ జాబ్స్ అయితే అది. నెక్స్ట్ చదువుకోవడానికి ఏమేమి బాగుంటాయి. చదువుకోవడానికి ఈ పీస్ఫుల్ జాబ్స్ అన్నిటిలోనూ మీకు టైం అయితే దొరుకుతుంది. వర్క్ షాప్ లో కావచ్చు, షెడ్ లో కావచ్చు, ఎస్ఎన్టీలో కూడా మీకు టైం అయితే దొరుకుతుంది. తర్వాత పాయింట్స్ మెన్ 12 hours డ్యూటీ వచ్చినా కూడా చదువుకోవడానికి మీకు టైం అయితే దొరుకుతుంది. సో సేమ్ వాటిల్లోనే మీ ఇష్టం అనమాట. ఇందాక చెప్పిన టిఎల్ అంటే టిఎల్ వర్క్ షాప్, తర్వాత అసిస్టెంట్ వర్క్ షాప్, లోకో షెడ్ ఎలక్ట్రికల్, లోకో షెడ్ డీజిల్, తర్వాత వచ్చేటప్పటికి అసిస్టెంట్ ఎస్ఎన్టీ. ఓకేనా, టైం కోసం. ఇంకా బ్రిడ్జ్ వాటిల్లో కూడా టైం దొరుకుతుంది, బ్రిడ్జ్ను తర్వాత ట్రైన్ మిషన్ లో కూడా. కాకపోతే మీరు బయటకు వెళ్ళి వర్క్ చేసుకుని చదువుకోగలను అనుకుంటే అవన్నీ తీసుకుని అవి కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ పాయింట్స్ మెన్, వీటికంటే ముందు పాయింట్స్ మెన్ పెట్టడం బెటర్. మీరు పాయింట్స్ మెన్ పెడితే 12 hours డ్యూటీ కాబట్టి కొంచెం అలర్ట్ గానే చేయాల్సి ఉంటుంది, బట్ కొంచెం టైం కూడా మీకు దొరుకుతుంది చదువుకోవడానికి. సో అదనమాట. మిగతావి మీరు చెక్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను ఒక్కొక్క దాని గురించి. హార్డ్ వర్క్ ఎక్కువ ఉండకుండా ఉండే టైప్ జాబ్స్ గురించి మాట్లాడాలి అంటే బేసిక్ గా గ్రూప్ డి లో హార్డ్ వర్క్ లేకుండా ఉండే జాబ్స్ చాలా రేర్. ఒకప్పుడు అసిస్టెంట్, హాస్పిటల్ అటెండెంట్ ఇవి ఉండేవి, ఇప్పుడు ఈసారి అది కూడా ఇవ్వలేదు. సో హార్డ్ వర్క్ లేకుండా ఉండే జాబ్స్ అంటే ఇక్కడ ఉన్నట్లో ఇక్కడ మీకు ట్రైన్ లో కనుక టిఎల్ అండ్ ఏసీ కొంచెం హార్డ్ వర్క్ ఉండదు, పాయింట్స్ మీద హార్డ్ వర్క్ ఉండదు, అంటే కొంచెం తక్కువ హార్డ్ వర్క్ ఉండే ఛాన్స్ ఉంది. తర్వాత మీకు అసిస్టెంట్ ఆపరేషన్స్ వీటితో కంపేర్ చేస్తే ఈ మూడిట్లోను, అంటే తర్వాత ఎస్ఎన్టీలో ఒకవేళ టెలికాం వస్తే కొంతవరకు హార్డ్ వర్క్ తక్కువ ఉంటుంది. బట్ డెఫినెట్ గా ఎంత లేదన్నా గ్రూప్ డిలో హార్డ్ వర్క్ అయితే ఉంటుంది అనమాట. సో కంపేరిటివ్లీ వీటిల్లో ఫస్ట్ ఏది అంటే కూడా మీకు ఎస్ఎన్టీ అండ్ ఆపరేషన్స్ అన్నవి ఫస్ట్ రెండిట్లో పెట్టుకోవచ్చు హార్డ్ వర్క్ విషయంలో. ఓకే, తర్వాత పాయింట్స్ మెన్ ఒకటి థర్డ్, ఈ 3 పొజిషన్స్ చూసుకోండి మీరు. ఓకే, సో ఫోర్త్ ఇంకా టిఎల్ అండ్ ఏసీ ట్రైన్. కాకపోతే ట్రైన్ లో వెళ్లాల్సి ఉంటుంది అది వర్క్ అయితే. హార్డ్ వర్క్ విషయాలకు అది. అండ్ లీవ్స్ ఫెస్టివల్స్ అయితే స్ట్రైట్ అవే మీకు లీవ్స్ కానీ ఫెస్టివల్స్ కావాలంటే వర్క్ షాప్ కి సంబంధించినవి అండ్ లోకో షెడ్ కి సంబంధించినవి ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి. ఓకేనా, సో అంతే. వర్క్ షాప్ ఫస్ట్, తర్వాత లోకో షెడ్. సో ఆ రకంగా వెళ్ళచ్చు. ప్రమోషన్స్ బేస్డ్ లో మాత్రం కావాలి అనుకుంటే మాత్రం మీకు ఫస్ట్ పాయింట్స్ మెన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వచ్చు. ఎందుకంటే ఎల్డిసిలో వీళ్ళకున్న ఆప్షన్స్ ఎక్కువ మందికి ఉండవు. కాకపోతే 5 years వెయిట్ చేయాలి మీరు. 5 years వెయిట్ చేస్తే అంత ఓపిక ఉంటే తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అక్కడి నుంచి మీరు ట్రైన్ మేనేజర్ కానీ, స్టేషన్ మాస్టర్ కానీ, లేకపోతే టీటీఈ కమర్షియల్ వైపు కానీ, ఇట్లా ఈ బుకింగ్ కానీ ఇవన్నీ వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ ఈ లోపు జీడీసీ పడితే మామూలుగా కూడా నాకు టాలెంట్ ఉంది రాసుకుంటాను అంటే మీరు ఏ జాబ్ లో ఉన్నా జీడీసీ రాసుకోవచ్చు. సో ఇదే జాబ్ అనేం లేదు. కానీ ఎల్డీసీలో బెటర్ ఆప్షన్స్ పాయింట్స్ మెన్కి ఉంటుంది. నెక్స్ట్ వర్క్ షాప్ ఒకటి కొంచెం ప్రమోషన్స్ లో బాగానే ఉంటది. అండ్ తర్వాత క్యారేజ్ అండ్ వ్యాగన్ కూడా ప్రమోషన్స్ లో బాగుంటుంది అంటుంటారు. ఓకే, సో ఈ 3 అయితే ప్రమోషన్స్ వైజ్. అండ్ ఇంకోటి ఫర్దర్ గా మీ దగ్గరలో ఉండే స్టేషన్ కి వెళ్ళి
అక్కడ ఉన్న గ్రూప్ డి ఎంప్లాయీస్ ని కనుక్కోండి. ఒక్కొక్క జాబ్ గురించి పర్టికులర్ గా కనుక్కొని అప్లై చేయడం ఇంకా బెస్ట్. ఎంత మనం చెప్పినా కూడా వాళ్ళ ఒరిజినల్ ఒక్కొక్కరు చేసేదానిలో ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి. సో అవి మీకు కూడా చెప్తారు కాబట్టి దాన్ని బట్టి మీరు డెసిషన్ ఇంకా బాగా తీసుకోగలుగుతారు. సో కుదిరితే ఒకసారి స్టేషన్ మీ దగ్గర నియర్ బై స్టేషన్కి వెళ్ళి ఒక్కొక్క జాబ్ రోల్ వాళ్ళని అడగండి. మరి ఒక్కళ్ళనే కాదు, 2-3 అడగండి. సేమ్ జాబ్ రోల్ కాదు, డిఫరెంట్ గ్రూప్ డి జాబ్ రోల్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని. ఓకే, ప్రమోషన్స్ అది డ్యూటీ టైమింగ్స్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ అన్ని డ్యూటీ టైమింగ్స్ ఒకలాగే ఉంటాయి. కాకపోతే వర్క్ షాప్ అండ్ తర్వాత షెడ్ వచ్చేటప్పటికి మీకు టార్గెట్ బేస్డ్ ఉంటుంది. కొంతవరకు టైమింగ్ అన్నది తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. అంటే 8 hours డ్యూటీ అఫీషియల్ గా, కాకపోతే మీ వర్క్ అయిన తర్వాత పని ఎక్కువ ఏమి ఉండదు. అలాగే ఎస్ఎన్టీలో కూడా మీకు ఫెయిల్యూర్ లేకపోతే మీకు వర్క్ అన్నది తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ కావాలంటే ఎస్ఎన్టీ కూడా పెట్టుకోవచ్చు, లేదా వర్క్ షాప్ కానీ షెడ్ కానీ పెట్టుకోవచ్చు. ఈ మూడిట్లో మీ ప్రయారిటీస్ మార్చుకోండి ఒకవేళ మీకు డ్యూటీ టైమే ఇంపార్టెంట్ అంటే. నెక్స్ట్ లేడీస్కి వచ్చేటప్పటికి పాయింట్స్ మెన్ అయితే ఫస్ట్ చూస్ చేసుకోవచ్చు మీరు. ఒకవేళ వర్క్ షాప్ లో మాత్రం హార్డ్ వర్క్ అయితే ఉంటది, ప్రశాంతంగా చేసుకోవచ్చు, కానీ హార్డ్ వర్క్ అయితే ఉంటది. చేయగలనంటే మీరు ఆ 2 చూస్ చేసుకోవచ్చు. బట్ లేదు అంటే ఎస్ఎన్టీ చూస్ చేసుకోవచ్చు మీరు. పాయింట్స్ మెన్ తర్వాత ఎస్ఎన్టీ, తర్వాత వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్, ఇది 7th అనమాట. ఎలక్ట్రికల్ తర్వాత వచ్చేటప్పటికి ట్రాక్ మెయింటైనర్ మాత్రం అసలు చూస్ చేయొద్దు, చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటది, లేడీస్ కి చాలా కష్టం. ఇంకా క్యారేజ్ అండ్ వ్యాగన్ కొంతవరకు. ఓకే, సో ఇవి. అండ్ వర్క్ షాప్స్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సో పాయింట్స్ మీద ఎస్ఎన్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత ఎలక్ట్రికల్. ఓకే, సో లేడీస్ కి అయితే అట్లాగనమాట. మిగతావి ఇంకా మీరు విన్న ఆర్డర్ని బట్టి మీకు నచ్చిన దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ఇక నైట్ డ్యూటీస్ గురించి మాట్లాడితే ఎస్ఎన్టీలో చాలా తక్కువ నైట్ డ్యూటీసే ఉంటాయి. అంటే ఫెయిల్యూర్ ఉంటే ఉంటది, లేకపోతే లేదు. బట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు డెఫినెట్ గా నైట్ డ్యూటీ ఉంటుంది. సో ఎస్ఎన్టీని ప్రిఫర్ చేయొచ్చు నైట్ డ్యూటీ విషయంలో. వర్క్ షాప్స్ కూడా మీకు షిఫ్ట్ వైజ్ కాబట్టి మాక్సిమం డే షిఫ్ట్సే ఉంటాయి. ఒకవేళ నైట్ షిఫ్ట్ ఉన్నా కూడా తక్కువ 1-2 ఉంటాయి అంతే ఈ వారానికి. సో అది ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు బ్రిడ్జ్ లో కూడా మాక్సిమం నైట్ షిఫ్ట్స్ ఉండకపోవచ్చు. అలాగే లోకో షెడ్ లో నైట్ షిఫ్ట్స్ ఉండవు. తర్వాత టిఎల్ అండ్ ఏసీలో ఖచ్చితంగా నైట్ షిఫ్ట్ ఉంటుంది, ఎందుకంటే ట్రైన్ వెళ్తున్నంత సేపు ఉంటుంది. వర్క్ షాప్ లో అయితే ఉండదు, బట్ నార్మల్ టైంలో ఉంటుంది, అంటే రన్నింగ్ ట్రైన్ అయితే ఉంటుంది. సో వీటిలన్నిటిలో మీరు నైట్ షిఫ్ట్స్ అవాయిడ్ చేయాలి అనుకుంటే వర్క్ షాప్స్ కొంచెం బెటర్, అట్లీస్ట్ తక్కువ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ ఎస్ఎన్టీ కొంచెం బెటర్. తర్వాత అసిస్టెంట్ ఆపరేషన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కొంతవరకు పర్లేదు, బట్ దానికి కూడా ఉంటది నైట్ షిఫ్ట్ అయితే. ఎస్ఎన్టీ తర్వాత మీరు లోకో షెడ్స్ అయితే చూస్ చేసుకోవచ్చు, వాటికి కూడా నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవు. ఓకే, సో నైట్ షిఫ్ట్స్ పరంగా అదనమాట. సో అదనమాట, ఎవరికి ఏ టైప్ ఆఫ్ జాబ్ రోల్స్ కావాలి అన్న దాన్ని బట్టి మొత్తం డిస్కస్ చేసాం కదా. సో మీ ప్రయారిటీ ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. అండ్ ఏ జాబ్ రోల్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ చేస్తే నేను దాని మీద డీటెయిల్ వీడియో చేస్తాను. సో ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి మీకు ఇటువంటి వీడియోస్ తీసుకురావాలంటే మాకు చాలా ఎఫర్ట్ అయితే పడుతుంది. సో డెఫినెట్ గా ఫ్రీగా మేము ఇంత వర్క్ చేసి పెడుతున్నాం కాబట్టి సో ఒక లైక్ అయితే చేస్తే మాకు చాలా మోటివేషన్ ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి, సో దట్ ఎక్కువ వ్యూస్ ఎక్కువ లైక్స్ ఉంటాయి, ఇంకా మంచి వీడియోస్ ని ఇంకా ఫాస్ట్ గా మీకు హెల్ప్ అయ్యే విధంగా తీసుకురావడానికి ఉంటుంది. అండ్ గ్రూప్ డి కి సంబంధించి సీరియస్ గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా మన క్లాసెస్ అయితే తీసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటది. 899కే మీకు కోర్స్ వస్తుంది. SARAN కూపన్ కోడ్ వాడితే 10% డిస్కౌంట్, అంటే 700 చిల్లర్కే మీకు గ్రూప్ డి కంప్లీట్ క్లాసెస్ అయితే వచ్చేస్తాయి. కాబట్టి మీకు డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. ఇందులో మీకు జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కానీ మ్యాథ్స్, రీజనింగ్ అన్ని కవర్ అవుతాయి అనమాట. ఓకేనా? సో దట్టు అందులో చెప్పిన నేను కానీ లేకపోతే మన టీమ్మేట్స్ కానీ అందరూ కూడా రైల్వే జాబ్స్ మోస్ట్లీ క్లియర్ చేసిన వాళ్ళే. దట్టు 1-2 జాబ్స్ NTPC లెవెల్ వరకు కూడా క్లియర్ చేసిన వాళ్ళం, నేను కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు. సో మీకు డెఫినెట్ గా ఆ రేంజ్ క్లాసెస్ అయితే అక్కడ దొరుకుతాయి చాలా తక్కువ ప్రైస్ కి. సో సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే డెఫినెట్ గా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు, డెఫినెట్ గా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ, బయాలజీ కావాలి, లేదా మ్యాథ్స్, రీజనింగ్ కావాలంటే కూడా దొరుకుతాయి. 299కే మీరు కూపన్ కోడ్ వాడితే ఇంకా తక్కువకి వస్తుంది. ఆర్ గ్రూప్ డీకే కాకుండా ALPకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఫిట్టర్ ట్రేడ్ కోర్స్ అయితే మీరు 299కే తీసుకోవచ్చు పార్ట్ బిది. లేదు NTPC లెవెల్ వరకు అయినా కూడా జనరల్ సైన్స్ కావాలి,
ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ లెవెల్కి కావాలి అంటే 599కే దొరుకుద్ది. ఏఎల్పి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 699కే దొరుకుద్ది. టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేటప్పటికి 999కే దొరుకుద్ది. అండ్ ఏఎల్పి ఫుల్ కోర్స్ CBT1 CBT2 పార్ట్ CBT 1199కే దొరుకుద్ది. వీటన్నిటి మీద శరణ్ కూపన్ కోడ్ వాడితే 10% డిస్కౌంట్. సో చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, మన యాప్ లింక్, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే అక్కడి నుంచి చూడండి. అండ్ మీరు కనుక రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ అప్డేట్స్ కావాలి అంటే ఫాస్ట్గా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ ఛానల్లో జాయిన్ అయితే మీకు అప్డేట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కావచ్చు లేదా రైల్వే రిలేటెడ్ కావచ్చు, అక్కడ మీకు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే కూడా కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ 2 అయితే ఉంటాయి. అక్కడి నుంచి మీరు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే కూడా ఫాలో అవ్వచ్చు. ఫైనల్గా ఇటువంటి సేమ్ రీసెర్చ్తో నేను ఆల్రెడీ సేఫ్ జోన్ ఏంటి, డేంజర్ జోన్స్ ఏంటి, ఈసారి ఎక్కడ అప్లై చేస్తే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి మనం జాబ్ కొట్టడానికి, తక్కువ కట్ ఆఫ్ ఎక్కడ ఉండే ఛాన్స్ ఉంది అంటే, తర్వాత స్పెసిఫిక్గా మన హోమ్ జోన్కి దగ్గర ఉన్నట్లో బెస్ట్ జోన్ ఏంటి, ఎక్కడైనా అప్లై చేస్తే జాబ్ ఖచ్చితంగా రావాలంటే ఎలాంటి జోన్స్, అన్ని డీటెయిల్ డిస్కస్ చేస్తూ బెస్ట్ జోన్ వీడియో అయితే చేశాను. ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. అలాగే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తప్పులు లేకుండా ఎలా అప్లై చేయాలి అనే వీడియో కూడా చేశాను అనమాట. ఒక్క మిస్టేక్ చేస్తే మీకు అప్లికేషన్ రిజెక్ట్ అయిపోవచ్చు లేదా డీవీలో ఇబ్బంది రావచ్చు. రెండిట్ల వల్ల తర్వాత చాలా లాట్ ఆఫ్ ఇబ్బంది అనమాట. సో అటువంటివి ఫేస్ చేయకుండా ఉండడానికి ఈ వీడియో చూసి అప్లై అయితే చేయండి. సో 2 వీడియోస్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఇప్పుడు చూడని వాళ్ళు తప్పకుండా అవి చెక్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.